పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మీ బంగారు పాదముల చెంత మాకు స్తుతించి దేవా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకే స్తోత్రాలు అర్పిస్తున్నాం నాయన. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నారు. వారిలో వంతులైన వాడు వెయ్యి మందిని వాగ్దానం చేశారు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుకుంటారు వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశాను. భయభక్తులు గల వారికి తన దూతలను తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. నా మధ్యలో మీరు ఉంటున్నందుకే స్తోత్రాలు. సింహాసనాసీనులుగా ఉన్నందుకే స్తోత్రాలు. మా స్తుతులపై ఆసీనులుగా ఉన్నందుకే ఉంటాను. ఈ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకే స్తోత్రాలు. దేవా, అవమానముల నిందలను విడిపిస్తున్న శోధనలు, కరువు కట్టు నుంచి, శక్తుల నుంచి, దురాత్మ నుంచి, మాంత్రికులు మీరు విడిపిస్తున్నందుకే స్తోత్రాలు. మీ రక్తాన్ని మా గృహాల మీద ఉంచినందుకే స్తోత్రాలు. క్రీస్తు రక్తములో మాకు విజయం అనుకరిస్తున్నందుకు మూల్యమైన రక్తం వచ్చి మమ్మల్ని విమోచించినందుకు రాత్రి కాలంలో సన్ని తోడుగా నుంచి యేసుక్రీస్తు గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.